శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము 24వ సర్గము. సోదరుని మృతి కారణముగా సుగ్రీవుడు శోకమగ్నుడై జీవితముపై విరక్తి పొందుట, తాను ప్రాణత్యాగము చేయుటకు శ్రీరాముని అనుమతి గోరుట, తార శ్రీరాముని ఔన్నత్యమును కొనియాడుట, పిదప తనను కూడా చంపి తన భర్త గడకు చేర్చుమని ఆ స్వామిని ప్రార్థించుట, శ్రీరాముడు ఆమెను ఓదార్చుట, భర్త మరణించుటచే తట్టుకొనలేని బాధతో సంతతధారగా కన్నీరుగార్చుచూ శోక సముద్రమున మునిగియున్న ఆ తారను జూచి తేజస్శాలి అయిన సుగ్రీవుడు చిలించిపోయెను. అంతేగాక అతడు దారుణమైన తన అన్న మృతికి మిక్కిలి పరితపించెను. అతడు క్షణకాలము పాటు తారవైపు చూచి తానును కన్నీరు మున్నీరుగా ఏడ్చెను. అతని మనస్సును దైన్యము ఆవరించెను. అతడు లోలోన కుమిలిపోవుచూ భృత్యులతో గూడి చిన్నబోయిన ముఖముతో తిన్నగా శ్రీరాముని జేరెను. పురుషశ్రేష్ఠుడైన శ్రీరాముడు సర్పతుల్యములైన బాణములను కోదండమును ధరించి నిలిచియుండెను. చక్కని అవయవముల పొందిక గలిగి యశస్వి అయిన ఆ రఘువీరుని కడకు చేరి సుగ్రీవుడు ఇట్లు నుడివెను. రాజకుమారుడవైన ఓ మహాప్రభూ, నీవు చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకొంటివి. రాజ్యఫలము కూడా నాకు దక్కినది. కానీ ఇప్పుడు నాకు రాజ్యభోగములపై మనస్సే పోవుటలేదు. అంతేకాదు, జీవితము మీదనే నాకు విరక్తి కలిగినది. పట్టమహిషి అయిన మా వదినె అనగా తార గుండె పగిలి ఆక్రందించుచున్నది. పురజనులు దుఃఖమగ్నులై గగ్గోలు పెట్టుచున్నారు. మా అన్న ఏమో కన్ను మూసినాడు. బ్రతుకుటయా లేక మరణించుటయా అను సందేహములో పడియున్నాడు అంగద కుమారుడు. ఈ స్థితిలో నా మనస్సు రాజ్యాధికారము వైపు మొగ్గు చూపుటలేదు. ఇక్ష్వాకు వంశజుడవైన శ్రీరామా, మా అన్నయ్యగు వాలి ఇంతకుముందు నన్ను తీవ్రముగా అవమానించియున్నాడు. దానివలన కలిగిన క్రోధము నా మనస్సును దహించి వేసినది. వాటికి తట్టుకునలేక అతని వధను కోరుకొంటిని. కానీ వానరప్రభు అయిన మా అన్న మృతి చెందుటతో ఇప్పుడు నేను తీవ్రమైన పరితాపమునకు లోనైతిని. అది నన్ను జీవితాంతము వెంటాడగలదు. ఓ రామా, ఇంతవరకును పర్వతశ్రేష్టమైన ఆ ఋష్యమూక శైలమునందే ఏదో ఒక విధముగా కాలము గడుపుతూ వచ్చి తిని. నా స్వభావమునకు తగినట్లుగా జీవించుటకు జీవితాంతము అచట నివసించుటయే ఇప్పుడు నాకు మేలనిపించుచున్నది. అంతేగాని నా అన్నను పోగొట్టుకొనుట ద్వారా నాకు స్వర్గసుఖములు లభించినను అవి ఏమాత్రము సంతోషకరములుగావు. ఓ రామా, మా అన్నయ్యగు వాలి మహానుభావుడు, కర్తవ్యాకర్తవ్యములను బాగుగా ఎరిగినవాడు. అతడు నాతో యుద్ధము చేయు సమయమున, తమ్ముడా, నిన్ను నేను చంపదలుచుకొనలేదు, నీవు స్వేచ్ఛగా ఎక్కడైనను సంచరింపవచ్చును అని పలికియుండెను. ఇట్లు పల్కుట అతనికే చెల్లును. కాని దురాత్ముడనైన నేను అతనిని గురించి మీకు తగు విధముగా చెప్పి మీ ద్వారా అతని మృతికి కారకుడనైతిని. నా మాటలు నా చేష్టలు నాకే తగును. ఓ రఘువీరా, సద్గుణశాలి అయిన అన్నను చంపుట వలన కలిగేడు దుఃఖము ప్రబలమైనదా, లేక ఆ సోదరుని చంపుట ద్వారా లభించు రాజ్యసుఖములు ప్రబలమైనవా అని ఆలోచించినప్పుడు ఎంతటి స్వార్థపరుడైనను భ్రాతృవదను ఎట్లు కోరుకొనును? వాలి తన యొక్క ఔన్నత్యము అనగా పేరు ప్రతిష్టలు దెబ్బతినరాదని తలంచి నన్ను చంపవలననేటి తలంపును తన మనస్సునకే రానీయలేదు. కాని నా దుర్బుద్ధి కారణముగా అతనికి ప్రాణహానిని కలిగించి నేను ఘోరమైన అపరాధమునకు పాల్పడితిని. మొదటిసారి జరిగిన పోరులో వాలి నన్ను ఒక చెట్టు కొమ్మతో కొట్టగా ఆ దెబ్బకు నేను ఆర్తనాదము చేయసాగితిని. అప్పుడతడు నన్ను ఓదార్చి మరల నాతో ఇంక ఎప్పుడునూ యుద్ధమునకు తలపడకుము అని నన్ను హెచ్చరించి పంపెను. మా అన్నయేమో తన సోదర ప్రేమను, గౌరవభావమును, ధర్మమును పాటించెను. నేనైతే కామక్రోధములను, మా వానరులకు సహజమైన చాపల్యమును ప్రదర్శించి తిని. త్వష్ట యొక్క కుమారుడైన విశ్వరూపుని వధించిన ఇంద్రునివలే నేను మా సోదరుని చంపి మహా పాపమునకు ఒడిగట్టి తిని. ఇట్టి పాపమును చేయకుండుటయేగాక వానిని గూర్చి ఆలోచించుటయు మహాదోషము. సత్పురుషులు అట్టి పాపకర్మలకు దూరముగా ఉందురు, మరియు వాటిని ఏ విధముగనూ అభిలషింపరాదు, చూడనుగూడ చూడరాదు. ఇవి ఎల్లరకును త్యజింపదగినవి. ఇంద్రుడు విశ్వరూపుని చంపుట ద్వారా తనకు చుట్టుకొనిన బ్రహ్మహత్యా పాపమును
భూమి ఊషరక్షత్ర రూపమునను, నీరు నురుగు రూపములోను, వృక్షములు జిగుర రూపమునను, స్త్రీలు ఋతురూపమునను గ్రహించి ఆయనకు ఆ బరువును తొలగించిరి. ఎవ్వరికినీ ఉపయోగపడని శాఖామృగమునైన నాపై బడిన ఈ పాపభారమును స్వీకరించుటకు ఎవరు ముందుకు వత్తురు? ఎవరు దీనిని భరింపగలరు? ఓ రఘువీరా, నేను ఇట్టి పాపకృత్యమును చేసి అధర్మమునకు పాల్పడితిని. ఇది వంశమునే నశింపజేయునది. ఈ విధముగా మహాపాపినైన నేను ప్రజాగౌరవమును పొందుటకు అనర్హుడను. యువరాజుగా ఉండుటకును తగను. ఇక రాజుగా ఎట్లుండగలను? ఇట్టి మహాపాపమనర్చిన నేను మిక్కిలి నీచుడను. దీనివలన నన్ను సజ్జనులు యావగించుకొందురు. లోకములన్నీయును నన్ను వెలివేయును. జడివాన నీరు మహావేగముతో పల్లపు ప్రదేశములను ముంచివేసినట్లు ఈ మహాపాపము నన్ను ఆవరించును. మహాపాపమనడి మదపుటేనుగు నదుల దొరులను వలె నన్ను క్షణక్షణము పొడుచుచున్నది. సోదరుని వధయే ఈ పాపమనడి ఏనుగునకు వీపు, తోక. సంతాపమే దీనికి తొండము, కన్నులు, శిరస్సు, దంతములు. వన్నెదరిగిన బంగారము అగ్నిలో కాల్చబడుచున్నప్పుడు దానిలోని మాలిన్యము తొలగిపోవునట్లుగా నాలోని సాధుభావము సంతాపమునకు లోనగుటచే దాని కంటిన పాపము దూరమైపోవుచున్నది. ఎంత ఆశ్చర్యము! ఓ రఘువీరా, వానరప్రభు అయిన వాలి నా కారణముగా వధింపబడుట వలనను, పితృవియోగముచే అంగదుడు కుమిలిపోవుచుండుట వలనను వానరులెల్లరునూ కడు దుఃఖితులయ్యున్నారు. ఆ యోధులను పరికించి చూడగా వారి ప్రాణములు సగము ఎగిరిపోయినట్లు అనిపించుచున్నది. ఓ రఘువీరా, సజ్జనుడును తండ్రి మాట జవదాటక వసుడై ప్రవర్తించివాడును అయిన కుమారుడు సులభముగానే లభింపవచ్చునేమో కాని అంగదుని వంటి పుత్రుడు ప్రాప్తించుట మాత్రము అసంభవము. అట్లే వాలి వంటి సోదరుని సాన్నిధ్యము ఏ దేశమునందునూ లభింపదు. అంగదుడు దుర్భరమైన ఇట్టి పితృవియోగమునకు తట్టుకొని జీవించుట ఎంతయో కష్టము. అతడు జీవించియున్నచో మాత్రము అతని కొరకై తల్లియగు తారయు తప్పక జీవించును. తనయుడు జీవింపకున్నచో అంతులేని పరితాపముతో దీనయై ఇక ఆమెయు మిగులదు. ఇది నా గట్టి నమ్మకము. రామా, తోబుట్టువైన వాలి ఇప్పటికే మరణించియున్నాడు. ఇక పుత్రుడైన అంగదుడును అసువులు వీడినచో నేను బ్రతికియుండుట అసంభవము. వారిపై గల మమకారముతో వెంటనే నేను అగ్నిజ్వాలలకు ఆహుతి అయ్యేదను. ఈ వానరవీరులు నీ ఆదేశానుసారము సీతాన్వేషణ గావింతురు. మహారాజకుమారుడవైన ఓ రామా, నేను మృతి చెందినను సీతాన్వేషణ కార్యము ఏమాత్రము ఆగదు. అది పూర్తిగా సఫలమగును. నేను నా వంశమునకే తీరని అప్రతిష్టను తెచ్చిపెట్టితిని. ఇక నా వలన అది అంతరించిపోవును. క్షమింపరాని పాపకార్యమునకు పాల్పడిన నేను జీవించియుండుటకు అర్హుడను కాను. కనుక మరణించుటకు నన్ను అనుమతింపుము. ఆర్తుడై అలమటించుచున్న సుగ్రీవుని వచనములను విని ఆ రఘువీరుడు అతని ఆర్తిలో పాలు పంచుకొనుచూ కంట తడిపెట్టెను. అతడు తనను ఆశ్రయించిన వారిని ఆదుకొనుటకై వారి విరోధులను శిక్షించునట్టివాడు. అయినను శ్రీరామచంద్రుని మనస్సు క్షణకాలము పాటు కలతకు లోనయ్యెను. భూదేవి వలె మిక్కిలి సహనము గలవాడును లోకరక్షకుడును అయిన ఆ స్వామి అప్పుడు తనను తార పదే పదే చూచుచుండుట గమనించెను. అంతటా శోకమగ్నయై ఆక్రాంతించుచున్న తార యొక్క దుఃఖమును తొలగింపదలచిన వాడై ఆ ప్రభువు ఆదరముతో ఆమె వైపు చూచెను. చారునేత్రయైన తార వానర ప్రముఖులకు ప్రభు అయిన తన నాథుని కౌగలించుకొని పడియుండెను. అప్పుడు శ్రీరాముడు ఆమె కడకు వచ్చుటను గమనించిన ముఖ్య సచివులు అతి దైన్యముతో అచట పడియున్న ఆ వీరపత్నిని లేవదీసి కూర్చుండబెట్టిరి. ప్రముఖులైన మంత్రులు పతిచెంతనున్న ఆ తారను లేవదీయునప్పుడు ఆమె పెనుగులాడుచూ పదే పదే తన భర్తపై పడుచూ ఆయనను కౌగలించుకొనుచుండెను. ఇంతలో ధనుర్బాణములను ధరించి తన తేజస్సుచే సూర్యుని వలె భాసిల్లుచూ అటు వచ్చుచున్న శ్రీరాముని ఆమె చూచెను. పురుషోత్తముడైన ఆ శ్రీరామచంద్రుని ఇంతకు ముందు ఆ తార చూచి ఉండలేదు. కాని అంగదుని వలన ఆ ప్రభువు యొక్క శుభలక్షణములను గూర్చి వినియుండెను. అందమైన నేత్రములతో చక్కని రాజలక్షణములతో విలసిల్లుచున్న ఆ స్వామిని చూచిన పిమ్మట మాత్రము కాకుస్థ వంశజుడైన ఆ మహానుభావుడు ఇతడే అని ఆమె ఆయనను గుర్తించెను.
శ్రీరాముడు పరాక్రమమున ఇంద్రుని అంతటివాడు, శత్రువులకు అజేయుడు. సాధ్వి అయిన ఆ తార ఆర్తురాలై దుఃఖముతో కుమిలిపోవుచున్నదై శక్తి లేకున్నను తూలుచూ సోలుచూ ఆ మహానుభావుని పాదముల చెంత చేరెను. పిమ్మట ఆ తార శోకభారముచే వడలు మరచినదై శోకావేశములో కుపితయై ఇతడు ఒకే ఒక్క బాణముతో నా భర్తను హతమార్చినవాడు అని భావించి పరుషవచనములను మాట్లాడు సంకల్పముతో రాముని చేరెను. కానీ శ్రీరాముని ప్రభావముచే ఆమెలోని తీవ్ర భావము తగ్గిపోయెను. అంతటా ఆమె ఆ ప్రభువుతో ఇట్లనెను: ఓ రామా, నీవు దేశకాలాదులకు అతీతుడవు కనుక వాక్కులకును మనస్సునకును అందనివాడవు. భక్తి జ్ఞాన వైరాగ్యాదుల చేతను నీవు సులభముగా లభ్యుడవు కావు. ఇంద్రియ వికారములైన కామక్రోధాది అరిషడ్వర్గములను జయించినవాడవు. ధర్మమును రక్షించుటకై అవతరించినవాడవు. నీ కీర్తి ప్రతిష్టలు శాశ్వతములు. నీవు సమస్త కార్యములను యుక్తాయుక్త విచక్షణతో ఆచరించువాడవు. సహనమున భూదేవి వంటి వాడవు. కనులలో ఎర్రని జీరలు గలవాడవు. ధర్మరక్షణకై నిరంతరము ధనుర్బాణములను ధరించి ఉండెడివాడవు. తిరుగులేని బలశాలివి. దృఢమైన చక్కని అవయవముల పొందిక గలవాడవు. మానవ శరీరముతో లభించు లౌకిక సుఖములను పరిత్యజించి దివ్య శరీర వైభవములను కలిగియున్నవాడవు. ఓ రామా, నా నాథుని చంపిన బాణముతోడనే నన్నును చంపివేయుము. నేను ఆయన సమీపమునకు చేరెదను. నేను లేకున్నచో ఆయన సుఖముగా ఉండజాలడు. స్వర్గమునందు విచిత్రములైన వేషములను దాల్చి తమ శిరములపై ఎర్రని పుష్పములను ధరించిన అప్సరసలు విశాల నేత్రుడగు నా పతి చుట్టూ చేరియుండగా అతడు వారిని బాగుగా చూచియు అచట నేను కనిపింపకపోవుటచే నా స్వామి వారితో ఆనందింపడు. ఓ రఘువీరా, నీ అర్ధాంగియగు సీత నీ చెంత లేకుండుటచే అందమైన ఋష్యమూక పర్వత సానువులయందున్నను నీవు శోకమున మునిగి పరితాపమునకు లోనైతివి. అట్లే నేను సరసన లేకుండుటచే నా భర్తయగు వాలియు సకల సుఖములకు ఆలవాలమైన స్వర్గమునందును దుఃఖములకు లోనై కృశించిపోవును. యవ్వనముననున్న పురుషుడు తన భార్య దూరముగా ఉన్నంతవరకును విరహవేదన నుండి బయటపడజాలడు అను విషయమును నీవునూ ఎరుగుదువు. కనుక దానిని మనస్సునందుంచుకొని ఆయన నా ఎడబాటు వలన కలిగేడు దుఃఖమును పొందకుండుటకై నన్ను చంపి ఆయన కడకు చేర్చుము. పూజ్యుడవైన ఓ మహాత్మా, ఈ తారను చంపినచో నాకు స్త్రీహత్యా పాపము చుట్టుకొనునేమో అని నీవు సందేహపడవలదు. ఏలనన పురుషునకు భార్య విడదీయరాని వ్యక్తి అనగా ఆయన శరీరమే. ఈ విషయమును శాస్త్రములును వేదములను నొక్కి చెప్పుచున్నవి. కావున ఈ తార ఆమె భర్తయగు వాలి ఆత్మయే అని భావించి నీవు నన్ను చంపివేయము. ఈ లోకమున కన్యాదానమునకు మించిన పుణ్యకార్యము మరి ఒకటి లేనేలేదు అని జ్ఞానుల అభిప్రాయము. ఓ రఘువీరా, నీవును ఈ ధర్మమును పాటించి నన్ను నా భర్తయైన ఆ వాలికి ఇచ్చివేయము. ఓ ధర్మజ్ఞ, నన్ను చంపి ఇట్లు దానము చేయుట వలన నీకు ఏమాత్రము అధర్మ పాపము అంటనే అంటదు. ఓ ప్రభు, భర్తచే వంచితురాలను, నాథుడు లేనిదానను, ఈ విధముగా ఆర్తితో అలమటించుచున్నదానను. కనుక నీవు నన్ను చంపుట తగును. నా పతి ఏనుగువలే గంభీరముగా నడచెడివాడు. వానరులలో శ్రేష్ఠుడు. ఉత్తమమైన మహిమాన్వితమైన బంగారుమాలను ధరించుచుండెడివాడు. ఆ మహాత్మునకు దూరమై ఇంక నేను బ్రతుకజాలను. తార ఈ విధముగా పలికిన పిమ్మట మహాత్ముడగు ఆ ప్రభువు ఆమెను ఓదార్చుచూ ఇట్లు హితవచనములను పలికెను. ఓ వీరపత్ని, ఇట్లు విరక్తికి లోను కావద్దు. ఈ లోకములనన్నింటినీ విధాతయే సృష్టించెను గదా. ఈ సమస్త ప్రాణులకును సుఖదుఖములను కూర్చెడివాడు అతడే అని పండితులును పామరులును ఎరుగుదురు. ముల్లోకవాసులును ఆయన వశములోని వారే. కనుక ఆ విధి విధానమును ఎవ్వరునూ అతిక్రమింపజాలరు. నీ కుమారుడైన అంగదుడు త్వరలోనే యువరాజు కాగలడు. ఆ విధముగా నీకు పరమ సంతోషమే ప్రాప్తించును. విధి నిర్ణయమే అంతా. అందువలన వీరపత్నులు ఎవ్వరునూ విలపింపరాదు. శత్రువులను శిక్షించునట్టి శ్రీరాముడు ఇట్లు యుక్తియుక్తముగా పలికి తారను ఓదార్చెను. అప్పుడు ఆ వీరపత్ని మిక్కిలి ఊరట చెందినదై ముఖమున సంతృప్తిని స్ఫురింపజేసెను.
పిదప ఆమె సంతోషవచనములను పలుకుచూ తన దుఃఖమును వీడెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 24వ సర్గము.